పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇక కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. नरेंद्र मोदी मुर्दाबाद, बीजेपी मुर्दाबाद, मोदी పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు హాజరయ్యారు. మొదట నెక్లెస్ రోడ్డులో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు. అదానీ ఇష్యూతో పాటు మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు ఏఐసీసీ నేతలు. ఈ రెండు అంశాలపై మోదీ మౌనంగా ఉంటున్నారని, దీనికి నిరసనగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది ఏఐసీసీ. ఇక కాసేపట్లో రాజ్భవన్ కు చేరుకోనున్నారు నేతలు. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. చలో రాజ్భవన్ కు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ట్రాఫిక్ జామ్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. पत्ता से सकते हैं పీసీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న చెలో రాజ్భవన్ కు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నేతలు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెలో రాజ్భవన్ కు అటెండ్ అయ్యారు. మొదట నెక్లెస్ రోడ్ లో ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు నేతలు. ఇక అక్కడి నుంచి పాదయాత్రగా రాజ్భవన్ కు బయలుదేరారు నేతలు.